అన్న నేను ఒకటే చెప్తున్నా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులకు సిగ్గు శరం లేదు. హిందూ ముస్లిం భాయ్ అనే ముసుగులు ఇప్పటికీ బతుకుతారు. 20 గుళ్ళు అయిపోయినాయి, దాదాపు 20 గుళ్ళ మీద అయిపోయినాయి దాడులు. ఓల్సిటీ నుంచి మొదలు పెడితే, రక్షాపురం నుంచి మొదలు పెడితే ఈ రోజు సఫీల్ కూడా వరకు 8 మంది ఎమ్మెల్యేలు. 7,000 అయిపోయి మీరంతా ఏడున్నారు మీరు? ఓట్లు దీనికే వేసినామా మీకు? మా ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన మతాన్ని కాపాడుకోవడానికి మేము ఓట్లు వేసినాం. వాడు ఎట్లయితే వన్ సైడ్ ఓట్లు వేస్తాడు మన ధర్మానికి మతానికి, మేము అట్లనే అనుకోని ఓట్లు వేసినాం. ఏం చేస్తారు? 2 వచ్చి వేరు, ఇంకెనిమిది మంది 6 మంది ఏడురు. ఎంపీలు ఎక్కడ వేరు? ఆ బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం, మేము ఓట్లు వేసినాం, మాకు పని చేయండి. నేను ఒకటి అడగదలుచుకుంటున్నా, ఇన్సిడెంట్ ఇంకెక్కడైనా సరే జరిగితే ఇట్లా కొట్టి వదిలేయడం కాదు, సంపి బొంద పెట్టేసాలి. నేను ఒకటే చెప్తున్నా, సంపి బొంద పెట్టాలి. కాల్లో చేయో తీసి పడదేం గురి పోతే పోయినా 3 నెలలు జైలు పోతే పోయినాం. నేను అదే చెప్తున్నా అన్న, ఇగో నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నువ్వు ముంగడికి వచ్చినావు, నీలాంటి వాళ్ళు 100 మంది ముంగడికి వస్తే నీ మాట నిలబడుతుంది. మేము ఒక్కడే ఇప్పుడు బజరంగ దళ్ హిందూ అయిన ఎంతసేపు ఓట్లాడుతుంది అంటే వేరే వాళ్ళు ఎవరు మొక్తలేరా? గుళ్ళని బజరంగ దళే మొక్తుందా? హిందూ అయినే మొక్తుందా? వేరే ఎవడు హిందూ మొక్తలేడా? బొట్లు పెట్టుకోడు ఎవడు గుళ్ళలో పోతలేడా?